నిన్న ఆల్రెడీ ప్లాన్ క్యాన్సెల్ అయింది. ఇయ్యాలైనా పోతామో, పోమో అన్న డైలమాలు ఉండి గూడా 11:45 పీఎం కల్లా అయితే తయారైతే ఉన్నామనమాట. నా కజిన్ అయితే కారెక్కినప్పటి నుండి స్టార్ట్ జేసిందండి. ఇగ పాటలు మారుస్తుంది, డాన్స్ ఆడుతుంది. ఆమె డాన్స్ ఆడుతున్న దాంట్లో ఎంకరేజ్ చేస్తున్నా అనుకోని మమ్మల్ని కొట్టి, కొట్టి పెట్టేసింది. పక్కబొక్కలు ఇరగొట్టేసింది. అటు సైడ్, ఇటు సైడ్ ఓళ్ళయి. మేమైతే ఎక్కడికి పోయినామో చెప్పేస్తా. మేమైతే ఎళ్ళింది చార్మినార్‌కి. బట్ ఏం తిన్నామో అదైతే నెక్స్ట్ వీడియోలో జూసేయండే. దాని తర్వాత అందరూ ఎవరన్నా సరే బతకడానికి కొంచెం తింటారు. మేము తిండికే బతుకుతాం. అట్లుంటామనమాట. ఎందుకంటే కజిన్స్ మేము గనుక ఉన్నామనుకో ఎక్కడికెళ్ళినా తినడానికే వెళ్తాం మేమైతే. సో, దాని తర్వాత చార్మినార్‌కైతే వచ్చేసినాం గదా! చార్మినార్‌లో షాపింగ్ ఈజ్ మై ఫేవరెట్. ఎంత మాల్‌లో ఎంత షాపింగ్ చేసినా సరే చార్మినార్‌లో బేరమాడి షాపింగ్ చేస్తే క్రేజీ ఉంటది. ఆ లైట్స్ అంతా ఫ్లికరింగ్ అయితున్నాయన్నమాట. వాళ్ళేవో ఎల్ఈడీ లైట్లు పెట్టిర్రు ఆడ. దానివల్ల అసలు నా ఫోన్‌లోనే ఫ్లికరింగ్ అయితుందనుకున్నా. ఆ లైట్సే అట్లా ఆగి, 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 ఆగి వస్తున్నాయన్నమాట. బట్ కలెక్షన్ అయితే సూపర్ ఉండే. ఈసారి లేనా అయితో, లియోన్ అయితో జాओ అమ్మా అన్నాడాయన సీదా సాఫ్. రూపాయి అంటే రూపాయి తక్కువ చేయలేడు. ఎంతకైనా సరే మా బార్గెనింగ్ స్కిల్స్ యూజ్ చేసి ఈ బాక్స్ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నామనమాట. చార్మినార్ పోయినప్పుడు ఒక్క బ్యాంగిల్ సెట్ కూడా తెచ్చుకోలేమనుకో ఇగ ఇన్సల్ట్ అది మన మీద. నా కజిన్ వచ్చిందే హలీం కోసం 750 మీటర్స్ నడిపించుకుంటా స్పీడ్‌గా పట్టుకొచ్చిన. ఆడికొచ్చినంక హలీం అయిపోయింది. పాపం ఏడుసుకుంది చిన్న బిడ్డ. కానీ నేనైతే ఫుల్ నడిచి తిన్నది అరిగించుకున్నా.